డియర్ ఫ్రెండ్స్, అంతరార్థంలో జీవిద్దాము. ఇంకొకసారి చెప్తున్నాను, సమకాయ శిరోగ్రహం అంటే కాయ కర్మలు, శిరంలో ఉన్న తలలోనూ ఉన్న తలపులు, కంఠంలోంచి ఉత్పన్నమైన వాక్కులు ఎప్పుడు కూడాను ఏకంగా ఉండాలి. సిన్సియరిటీ బ్రీడ్స్ సీరియస్నెస్, సీరియస్నెస్ బ్రీడ్స్ ఎన్లైటన్మెంట్. ఇది చైనా దేశంలో ఒక గొప్ప జ్ఞాన సూక్తి. సిన్సియరిటీ, సీరియస్నెస్, ఎన్లైటన్మెంట్. నువ్వు సిన్సియరిటీగా లేకపోతే, నువ్వు త్రికరణ శుద్ధిగా లేకపోతే నీకు ఆ సీరియస్నెస్ రాదు. ఒక తపస్సు నీ వల్ల సాధ్యం కాదు. ఆ తపస్సు వల్లనే నీకు ఆ ఫలం పొందుతావు. తపస్సు అంటే సీరియస్నెస్. సంగీత తపస్సు అంటే ఏమిటి? ఆ సంగీతంలో ప్రతిరోజు ఆ సాధన చేస్తుంటాడు, తపస్సు చేస్తుంటాడు. అప్పుడేమవుతుంది, ఆ సంగీత ఆ సరస్వతి సాక్షాత్కరిస్తుంది. ధ్యానంలో తపస్సు చేస్తాం, మనం సీరియస్గా ధ్యానం చేస్తూ ఉంటాం. సమయం దొరికినప్పుడల్లా ధ్యానం చేస్తాం. పని ఉంటే పని చూసుకోవాలి, పని లేకపోతే పని లేని పనికి మాలిన సొల్లు కబుర్లు చెప్పుకోకుండా పనికి వచ్చే ధ్యాన సాధన చేయాలి. నెవర్ ఎవర్ వేస్ట్ యువర్ టైం. సమయాన్ని వృధా చేసేవాడు మూర్ఖ ఆత్మ. సమయాన్ని సద్వినియోగం చేసుకునేవాడు విజ్ఞ ఆత్మ, విజ్ఞుడు, వివేకంతో ఉన్నవాడు. సమయాన్ని వ్యర్థం చేసేవాడు అవివేకే కదా. ప్రతి క్షణాన్ని ఉపయోగపరుచుకునేవాడు విజ్ఞుడే కదా. ఇద్దరు కొట్టుకుంటున్నారు రోడ్డు మీద, ఈ మూర్ఖుడు అక్కడ పోయి 3 గంటల సేపు ఉంటాడు. వాడు ఎందుకు కొట్టుకుంటున్నారు? విజ్ఞత లేదు, మూర్ఖత ఉంది. వాళ్ళ పర్సనల్ విషయాలు వాళ్ళకే వదిలిపెట్టేసి మన పని మనం చూసుకోవడము. వాళ్ళు వచ్చి మనల్ని అడిగితే, మనకి కెపాసిటీ ఉంటే, క్షమత ఉంటే వాళ్ళకి సహాయం చేయడం అది వేరే మాట. కానీ మనం పోయి పనికి మాలిన కబుర్లు వినడము, పనికి మాలిన చేష్టలు చేయడము అది మూర్ఖత యొక్క లక్షణం. మూర్ఖులు, అవిజ్ఞులు వాళ్ళు ముందుకు పోలేరు, చతికిలబడుతూ ఉంటారు. కనుక మన సమయాన్ని వృధా చేయకూడదు. ఎప్పుడు కూడా సమయాన్ని ఉపయోగించు. రోజుకి 24 గంటలు ఉన్నాయి, ఉపయోగించుకుంటున్నామా? పక్క వాళ్ళ విషయాలు పట్టించుకుంటున్నామా? పండితుల మాటలు పట్టించుకునేవాడే పండితుడు, అవివేకుల మాటలు పట్టించుకునేవాడు అవివేకి. మూర్ఖుల మాటలు పట్టించుకునేవాడు మూర్ఖుడు, జ్ఞానుల మాటలు పట్టించుకునేవాడు జ్ఞాని, విజ్ఞానుల మాటలు పట్టించుకునేవాడు విజ్ఞాని, ప్రజ్ఞానుల మాటలు పట్టించుకునేవాడు ప్రజ్ఞాని. మనం ఎవరిని పట్టించుకుంటున్నాం? అంత వివేకం. మై డియర్ ఫ్రెండ్స్, త్రికరణ శుద్ధి ఉంటే అందులోంచి వివేకం ఉదయించి ఒక తపో సంకల్పము వచ్చి ఆ తపస్సు ద్వారా మనం తపోమూర్తులమైనప్పుడు అందులోంచి తపో ఫలమూర్తులమవుతాం. తపస్సు అంటే సీరియస్నెస్. ప్రతి మనిషికి సీరియస్నెస్ ఉండాలి. అర్థము పట్ల, కామము పట్ల, ధర్మము పట్ల, మోక్షము పట్ల. ప్రతిరోజు ఆటల పట్ల, పాటల పట్ల, పనుల పట్ల, చదువుల పట్ల, ధ్యానాల పట్ల మనకి ఎప్పుడు సీరియస్నెస్ ఉండాలి. అప్పుడు విజ్ఞాత్మ అవుతాం. అంటే మన సమయము వృధా చేసుకోకూడదు. నెవర్ ఎవర్ వేస్ట్ యువర్ టైం. ఇవన్నీ కూడాను ఆధ్యాత్మికత కింద వస్తాయి మనకి. ఇవన్నీ మనం తెలుసుకుంటూ ఉండాలి. శేష శయనుడు అంటే ఒకానొక రియలైజ్డ్ సోల్కి, సెల్ఫ్ రియలైజ్డ్ సోల్కి ప్రతీక. అలాగే నీలకంఠుడు అని ఒకటి ఉంది. అంటే శివుడు మరి హాలాహలాన్ని కంఠంలో పెట్టుకున్నట్ట. అంటే కంఠంలోంచి బయటికి రానియలేదు, వాక్కుల ద్వారా రానియలేదు, మరి కంఠంలోంచి లోపలికి పోలేదు. కంఠంలో పెట్టుకున్నాడు. తాను మింగలేదు, తాను కక్కలేదు. తాను మింగితే తన శరీరం చెడిపోతుంది, తాను కక్కితే అది మిగతా వాడికి చెడు చేస్తుంది. కనుక ఒక చెడు హాలాహలం ఉన్నప్పుడు అది మన కంఠంలోనే పెట్టుకోవాలి. అది దాన్ని మింగకూడదు, కక్కకూడదు. నీలకంఠుడు అక్కడ కాస్త మనకి ట్రబుల్ వస్తుంది, అక్కడ కాస్త నొప్పి వస్తుంది. లోక కళ్యాణంలో కోరుకునే వాడికి ట్రబుల్ వచ్చి తీరుతుంది. ఆ దేవతలు రాక్షసులు క్షీరసాగర మధ్యం చేసినప్పుడు శివుడికి ఏం సంబంధం? కానీ ఆ హాలాహలం పెట్టినప్పుడు శివుడికి సంబంధం ఉంది. ఆ హాలాహలం తీసుకుని కంఠంలో పెట్టుకుంటాడు. అంటే లోకంలో ఎంతో హాలాహలం ఉత్పన్నమవుతున్నప్పుడు ఒకానొక ఆత్మజ్ఞాని ఆ హాలాహలాన్ని తన కంఠంలో పెట్టుకుని లోకాన్ని రక్షిస్తాడు. తాను చెడిపోడు. పూర్తిగా తాగితే, హాలాహలం తాగితే తానే
పోతాడు. కానీ అలా కాకుండా కనుక నీలకంఠుడు అంటే అది ఒక గొప్ప కాన్సెప్ట్. శేష శయనుడు అంటే అదొక గొప్ప కాన్సెప్ట్. సమకాయ శిరోగ్రీవం అంటే అదొక గొప్ప కాన్సెప్ట్. దశరథుడు అయోధ్యను పరిపాలించను అంటే అదొక గొప్ప కాన్సెప్ట్. దశరథుడికి 3 భార్యలు అంటే అదొక గొప్ప కాన్సెప్ట్. ఇలాంటి కాన్సెప్ట్లని మనం విశేషమైన ఆత్మజ్ఞానం ద్వారా తెలుసుకుంటూ పోతుంటాం. ఒక్కొక్క కాన్సెప్ట్ ఒక్కొక్క అంతరార్థం. కాన్సెప్ట్ అంటే అంతరార్థం. అది మనకు అర్థమవుతున్నప్పుడు మనం ఎంతో అలా ముందుకెళ్తూనే ఉంటాం. ఇలా ఎన్నో విషయాలు మనము ఈ యొక్క ఆధ్యాత్మిక శాస్త్రం ద్వారా మనం తెలుసుకుంటూ పోతుంటాం. అంతరార్థం తెలుసుకోవాలి. శివుడు అంటే ఎవరు, పార్వతి అంటే ఎవరు, ఆకాశగంగా అంటే ఏమిటి? శివుడికి 2 పెళ్ళాలంటే ఒకడేమో ఆకాశగంగా, ఇంకోడేమో ఈవిడ పార్వతి. అంటే నీకు మెటీరియల్ లైఫ్ ఉండాలి, స్పిరిచువల్ లైఫ్ ఉండాలి. 50-50 చూసారా? ఎవ్రీథింగ్ ఈజ్ ఎ కాన్సెప్ట్. నాగభూషణుడు అంటే సర్పాలు మెడలో వేసుకున్నాడంటే మనం పామంటే అందరూ భయపడతారు, కానీ పాముల్ని మెడలో వేసుకున్నాడు అంటే ఏమిటి? మనం దేనికైతే భయపడతామో దాన్ని మనం మెడలో వేసుకోవాలి, నిర్భయం కావాలి. ఇదంతా అభ్యాసం మీద వస్తుంది. పార్వతీ శివుడు ఇద్దరు ధ్యానం చేస్తూనే ఉంటారు చూసారా? అంటే ఎప్పుడు కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస పడుతూనే ఉంటారు. అంటే తమలో తాము నిమగ్నం అవుతూ ఉంటారు. అంటే అది ఎంత మౌలికమైన విషయమో మనం గ్రహిస్తాం. జంటగా ఉండాలి పార్వతీ పరమేశ్వరులు, మరి కానీ ఎప్పుడు ధ్యానంలో ఉంటారు, ఎప్పుడైనా సంసారం చేస్తారు, ఎప్పుడు నిర్వాణంలో ఉంటారు, ఆకాశగంగా స్నానంలో ఉంటారు. శివుడికి 3వ కన్ను అంటే 2 కళ్ళు మూసుకుంటే మనిషికి 4 కళ్ళు ఉంటాయి. ఒక కంటి పేరు చర్మచక్షువు. ఈ 2 కలిపి చర్మచక్షువు. మనోచక్షువు ఉంది, అది 2వ చక్షువు. దివ్య చక్షువు 3వ చక్షువు. మన సైన్స్ అనేది, శాస్త్రం అనేది, లాజిక్ అనేది, కార్యకారణ సంబంధం అనేది అది 4వ శాస్త్రము, జ్ఞానశాస్త్రము. ఆ చక్షువు ఉన్న వాళ్ళని జ్ఞాన చక్షువు ఉన్నవాళ్ళు అంటారు. 4 రకాల చక్షువులు అంటే చర్మచక్షువు, ఈ కంటితో ఇదంతా చూస్తాము. మనోచక్షువు, మనస్సుతో ఎన్నో మనం చూస్తాం. ఉదాహరణకు నా తల్లి తండ్రి ఉన్నారు, చనిపోయారు, ఇప్పుడు లేరు, కానీ నేను ఎప్పుడు కావాల్సినా మళ్ళీ వాడిని నా పలక మీద తెచ్చుకోగలను. కనుక అది మనోచక్షువు. దివ్యచక్షు అంటే ఈ 2 కళ్ళు మూసుకుంటే మనోచక్షువు వికసిస్తుంది, మనోచక్షువు కూడా మూసుకుంటే దివ్యచక్షువు విసుకుంది. మనోచక్షువు చర్మచక్షువు 2 మూసేసుకోవాలి, అప్పుడు దివ్యచక్షువు ఉదయిస్తుంది. ముక్కంటి ప్రతి మనిషి తన దివ్య చక్షువును ఉత్తేజపరచుకోవాలి అన్న సందేశమే శివుడు. శివుడు అంటే అదొక సందేశం, పార్వతి అంటే అదొక సందేశం, ఆ యొక్క గంగాదేవి, ఆకాశ గంగాదేవి అంటే అదొక సందేశం, 3వ కన్ను అంటే అదొక సందేశం. నువ్వు ఏం చేయాలో మనకు చెప్తుంటాయి ఇవన్నీ చూసారా? హిమాలయాల్లో పెట్టాడు ఈశ్వరుడిని. అంటే ఏంటి? హిమాలయాలు అంటే మన యొక్క తలకాయ ఎప్పుడు చల్లగా ఉండాలి, వేడిగా ఉండకూడదు. తపోభూమి ఎప్పుడు చల్లగా ఉంటుంది. ఈ తల, ఇది శిరస్సు, మన శరీరానికి ఇది హిమాలయాలు. ఇక్కడ హిమాలయాల్లో ఎప్పుడు చల్లగా ఉంటుంది, కూల్ యాజ్ ఎ కుకుంబర్. యూ మస్ట్ ఆల్వేస్ బీ కూల్ యాజ్ ఎ కుకుంబర్, రైట్? అంటే ఎప్పుడు ఆ తలపులు అనే కూల్గా ఉండాలి. ఇక్కడ హీట్గా ఉండకూడదు, ఇక్కడ ఉష్ణోగ్రత ఉండకూడదు, వేడి ఉండకూడదు. కనుక హిమాలయాలు, అందులో శివుడు, పార్వతి చూసారా, గంగాదేవి, కంఠావరణము అంటే నాగభూషణుడు, నీలకంఠుడు, ఎన్నో కాన్సెప్ట్స్. సింపుల్ లివింగ్ మై డియర్ ఫ్రెండ్స్, హయ్యెస్ట్ పాసిబుల్ థింకింగ్. శివుడు అంటే హయ్యెస్ట్ పాసిబుల్ థింకింగ్. ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే శివుడు అంటే అడిగిన వాడికి కోరికలన్నీ తీర్చేవాడు. భక్త ఏమి నీ కోరిక అంటాడు, పలానా అంటాడు, ఓకే అంటాడు, నో డిస్కషన్. నేను పలానా ఉదయంలో చావకూడదు, సూర్యాస్తమంలో చావకూడదు, కింద చావకూడదు, పైన చావకూడదు, నువ్వు ఏదైనా పెట్టుకో, ఆయన వినడు. ఏమిటి నీ కోరిక అంటాడు, కోరిక అని చెప్పిన తర్వాత ఓకే తథాస్తు అని చెప్పి మాయమైపోతాడు. అంటే ధ్యానం ద్వారా మన కోరికలన్నీ మనం తీర్చుకుంటాము చూశారు. ఇది అది అని కాదు, ఎనీథింగ్. మన కోరికల్లో లిమిటేషన్స్ పెట్టుకుంటే అలానే సిద్ధిస్తాయి, మన కోరికలు అన్లిమిటెడ్గా పెట్టుకుంటే అలానే అవుతుంది.
వాడిని చంపాలి వీడిని చంపాలని కోరిక పెట్టుకుంటే వాడిని చంపుతావు, కానీ మళ్ళీ దాని పర్యవసానం మనం అనుభవించాలి. వాడిని రక్షించాలి వీడిని రక్షించాలి, వాడికి లోక కళ్యాణం చేయాలనుకుంటే అది జరుగుతుంది. దాని యొక్క శుభ పరిణామాలు కూడా మనం భోగిస్తాం. అంటే ఎవరు ధ్యానం చేసినా శివుడు టక్మని ప్రత్యక్షమవుతాడు. ఆ ధ్యానము పక్వమైనప్పుడు, శుద్ధమైనప్పుడు, సిద్ధమైనప్పుడు ప్రత్యక్షం ఏం చేస్తాడు? భక్తా ఏమి నీ కోరిక అంటాడు. వాడు ఫలానా ఫలానా అని చెప్తాడు, అది తథాస్తు అంటాడు, మాయమైపోతాడు. అంటే ధ్యానము ద్వారా మన కోరికలన్నీ మనం నెరవేర్చుకుంటాము. సో ఎవ్రీబడి షుడ్ డూ మెడిటేషన్. ధ్యానము మౌలికము. శివుడు పార్వతి ఇద్దరు కూడాను అంటే వాళ్ళ సంసారులే. సంసారంలోనే నిర్వాణం, సంసారంలోనే మోక్షం. మన ఇల్లే మన ఆశ్రమం. తర్వాత బ్రహ్మ సరస్వతి చూసారా, ఇద్దరు బాగా తపస్సు చేసి శక్తిని సంపాదించుకున్న తర్వాత బ్రహ్మ ఏం చేస్తుందంటే రకరకాల పనులు క్రియేట్ చేస్తూ ఉంటాడు, సృష్టికర్త. శివుడు లయకర్త. లయ అంటే మనసును లయం చేస్తున్నాడు. ఎవరిని లయం చేస్తాడు? మనసును లయం చేసుకున్నాడు. అప్పుడు మూడో కన్ను ఉదయింపజేసుకున్నవాడు. ఆ లయంలోంచి, మనో లయం నుంచి విపరీతమైన ఆకాశ గంగా స్నానం చేస్తూ అందులో మనం తపోశక్తి సంపన్నులమైనప్పుడు ఆ పార్వతి సరస్వతిగా మారుతుంది, ఆ శివుడు బ్రహ్మగా మారుతాడు. అంటే మనం ఎన్నో పనులు చేస్తుంటాం సృష్టిలో, డే టు డే లైఫ్లో, దైనందిన జీవితంలో. క్రియేటివిటీ, ఇది ఇలా చేస్తాము, అలా చేస్తాము, ఆ పెయింటింగ్ చేస్తాము, ఆ కొండ చేస్తాము, రకరకాల పనులు చేస్తాం. అదంతా కూడా బ్రహ్మ క్రియేటర్స్. వీఆర్ ఆల్ క్రియేటర్స్. వీఆర్ ఆల్ డీప్ మెడిటేటర్స్. అండ్ ద సెకండ్ పాయింట్ ఈస్ వీఆర్ ఆల్ క్రియేటర్స్. ఆ ధ్యానంలోంచి ఆ సరస్వతి వస్తుంది. అంటే విజ్డమ్, నాలెడ్జ్. సరస్వతి అంటే విజ్డమ్, నాలెడ్జ్, జ్ఞానం. బ్రహ్మ అంటే క్రియాశీలకత్వం, క్రియేటర్, డూయింగ్ సంథింగ్. సో ద మోర్ వీ డూ మెడిటేషన్, ద మోర్ వీఆర్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ మెనీ థింగ్స్, ద మోర్ నాలెడ్జ్, విజ్డమ్ వి గ్యాదర్. సరస్వతి అంటే ఈ శివుడు ఆ బ్రహ్మగా మారుతాడు డే టు డే లైఫ్లో, ఆ పార్వతి డే టు డే లైఫ్లో సరస్వతిగా మారుతుంది. ఇంకా ముందుకెళ్తే మనం ఎన్నో పనులు చేయడం వలన, ఎంతో మన జ్ఞానంతో కూడిన పనులు చేయడం వలన సరస్వతి బ్రహ్మ. అంటే జ్ఞానంతో కూడిన పనులు చూశారు. అజ్ఞానంతో కూడిన పనులు కాదు సుమా, జ్ఞానంతో, విజ్ఞానంతో, వివేకంతో, వివేచనతో కూడిన పనులు. సరస్వతితో కూడిన బ్రహ్మ. ఏమవుతుందంటే మనం కంప్లీట్గా నారాయణుడిలా తయారవుతాం, శేష శయనుడిలా తయారవుతాం. వి బికమ్ పర్ఫెక్ట్ గ్రేట్ మాస్టర్స్. అండ్ లక్ష్మి అనేది మన కాళ్ళకి, మనకి కాళ్ళు ఒత్తుతూ ఉంటుంది. అంటే వైభోగం మన దగ్గర ఉంటుంది. పార్వతి సరస్వతిగా మారి సరస్వతి లక్ష్మిగా మారుతుంటుంది. మనకి లక్ష్మి కావాలి, కానీ మనం పార్వతిలా ఉండడం కోసం ఇష్టపడ్డాం. సరస్వతి కావాలి, లక్ష్మి కావాలి, వైభవం కావాలి. ధ్యానం వద్దు, జ్ఞానం వద్దు. ఎక్కడి నుంచి వస్తుంది లక్ష్మి? ధ్యానము ద్వారా జ్ఞానము. అంటే ధ్యానం అంటే పార్వతి, జ్ఞానం అంటే సరస్వతి. ధ్యానము ద్వారా జ్ఞానము, జ్ఞానం ద్వారా ముక్తి అంటే లక్ష్మి, వైభవం. అందరికీ కావాలి లక్ష్మి. మనకంతా లక్ష్మియే కావాలి, మనకి సరస్వతి అక్కర్లేదు. సరస్వతి కావాలంటే ధ్యానం చేయాలి. పార్వతికి ఎంత పార్వతిగా ఉంటే అంత సరస్వతిగా తయారవుతుంటాము, ఎంత సరస్వతిగా ఉంటే అంత లక్ష్మిగా మారుతుంటాము. ఎంత చక్కటి కాన్సెప్ట్స్ చూడండి, అర్థం చేసుకుందామా వీటిని. బహిర్రూపంలో ఇదేదో మనం చేసేస్తుంటే పామరులుగా ఉంటాం, కానీ పండితులము కావాలి. పండితులు అంటే ఆధ్యాత్మిక విజ్ఞాన, ఆధ్యాత్మిక శాస్త్ర పండితులం కావాలి. We must become mature spiritual scientists. Spiritual science is the same for all the people. అంటే అండర్లయింగ్ ప్రిన్సిపల్స్, మౌలిక సిద్ధాంతాలు అందరికీ ఒకటే, మౌలిక సత్యాలు అందరికీ ఒకటే. ఈ యొక్క త్రిమూర్తులు అంటే శివ పార్వతులు, బ్రహ్మ సరస్వతులు, లక్ష్మీనారాయణుడు, వీటందరూ కూడా ఎన్ని విషయాలు నేర్చుకోవచ్చు చూడండి. సో మెనీ థింగ్స్. లక్ష్మి అంటే అష్టసిద్ధులు కలిగింది లక్ష్మి. అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రకామ్య, ఈశత్వ, వశిత్వ, అష్టసిద్ధులు, అష్టవైభవాలు. ధ్యానం ద్వారా మనం అష్టసిద్ధులు సంపాదించుకుంటాం. అణిమ అంటే చిన్నగా అయిపోవడం, అంటే యాస్ట్రల్ బాడీలో చిన్నగా అయిపోయి పక్క వాళ్ళ శరీరంలో దూరి అందులోపల గుండె లోపల పోయి అక్కడ ఏమైనా ఉంటే సరి చేయడం. మన గుండె లోపలి మనం అక్కడ ఏమైనా ఉంటే సరి చేయడం. అణిమ. గరిమ అంటే బరువుగా అయిపోవడం. లఘిమ అంటే తేలిక అయిపోవడం. మహిమ అంటే పెద్దగా అయిపోవడం. హనుమంతుడు చిన్నగా అయిపోయి
ఆ దేవత శరీరంలోకి పోయి ఛేదించుకుని మళ్ళీ బయటకు వస్తాడు. హనుమంతుడితో ఒక బరువుగా అయిపోతుంది. ఆ భీముడు దాన్ని ఏమీ చేయలేడు. అంటే చూసారా, ఇవన్నీ సిద్ధులు. నీటి మీద నడవడం, తేలిగా అయిపోయి నీటి మీద నడవడం, తేలిగా అయిపోయి గాలిలో ఎగరడం శరీరంతో. సో ప్రాప్తి అంటే మనకు రావాల్సినవి మనకు వచ్చే తీరాలి. ప్రకామ్య విశేషంగా మనం కోరుకున్నవి మనకు జరిగే తీరాలి. ఈశత్వ అందరి మీద నాయకత్వం, వశిత్వ అందరినీ వశీకరణ చేసుకోవడం, ఇవన్నీ కూడాను ఆత్మజ్ఞానంతో సిద్ధిస్తాయి. నరుడు నారాయణుడు కావాలి, నరుడు నారాయణుడు కావాలి. దానికి ధ్యానము, జ్ఞానము, వైభవం. చూసారా, ధ్యానం అంటే పార్వతీ పరమేశ్వరులు, జ్ఞానం అంటే ఆ సరస్వతి బ్రహ్మలు, మరి నారాయణుడు, లక్ష్మీనారాయణుడు. ఆ స్థితికి మనం ఎదగాలి. ఇదంతా స్పిరిచువల్ సైన్స్. ఎంత చక్కగా ఈ త్రిమూర్తుల ద్వారా మనకి అనాదిగా లభించాయో. ఆధ్యాత్మికత, ఆధ్యాత్మిక శాస్త్రము, ఇది మనం విశేషంగా తెలుసుకుంటూనే ఉండాలి, విశేషంగా ధ్యానం చేస్తూనే ఉండాలి. సరస్వతి అంటే పుస్తకాలు చదువుతూ ఉండాలి, గ్రంథాలు చదువుతూ ఉండాలి. ఎన్ని గ్రంథాలు ఉన్నాయో ఆధ్యాత్మిక శాస్త్రంలో లెక్కలేనన్ని ఉన్నాయి. మనం చదవం, మనకి టైం వేస్ట్ కావాలి, పేకాట ఆడతాం అనవసరంగా. ఆడాలి మనోరంజన కోసం. పొద్దుగూకులు ఆడితే, టీవీలో సినిమాలు చూడాలి, పొద్దుగూకులా చూస్తే లిమిట్. కాస్త తినాలి, పొద్దుగూకులా తింటూనే ఉంటే పశువు అంటే ఒక ఈశ్వరుడు నంది ఉంటుంది. ఆ నంది అంటే పశువు, పశువు పశుపతి కావాలి. అది అక్కడ చూపిస్తాడు. అక్కడ పశువుని పెడతాడు, ఇక్కడ పశుపతి ఉంటాడు. అంటే ఆ పశువు పశుపతిగా మారాలి. జీవిత లక్ష్యం. పశువు అంటే నేను శరీరం అనుకుంటే నువ్వు పశువు, నువ్వు ముక్కంటి అయితే నువ్వు పశుపతి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్? మనం పశువుగా జీవించాలా? ద్విపాద పశువు. మానవుడిగా పుట్టి నువ్వు పశువుగా జీవిస్తుంటే అంటే తినడం, పడుకోవడం, ఇవే క్రియలు చేస్తుంటే, ప్రొక్రియేషన్, పిల్లలను పుట్టించడం, నువ్వు పశువు సమానంగా ఉన్నావు. పశుపతిగా ఉన్నావా? పశుపతిగా ఉన్నావంటే నువ్వు ధ్యానం చేయాలి, జ్ఞానం సంపాదించుకోవాలి, ఎన్నో పనులు చేయాలి. తినడం, పడుకోవడం పనులు కాకుండా ఇంకా ఇతరత్ర ఎన్నో ఎన్నో క్రియేటివిటీ, నూతన సృష్టి, కొత్త పనులను చేయాలి. కనుక ఇవన్నీ మనం పుక్కిట పురాణాలు అనుకుంటాం, కథలు అనుకుంటాం. కథలా ఇవి? పామరుడికి కథలు, పండితుడికి గొప్ప జ్ఞాన సూత్రాలు, గొప్ప కాన్సెప్ట్స్. ప్రతిదీ ఒక కాన్సెప్ట్. ఆధ్యాత్మికత, ఆధ్యాత్మిక శాస్త్రము, స్పిరిచువాలిటీ అండ్ స్పిరిచువల్ సైన్స్. మై డియర్ ఫ్రెండ్స్, ఇంకొకటి తీసుకుందాం. గోవర్ధన గిరిధారి. గో అంటే ఇంద్రియాలు, వర్ధనం అంటే దాన్ని డెవలప్ చేసుకోవడం, వికాసం చేసుకోవడం, వికసితము చేసుకోవడం, వర్ధనం. గిరి అంటే కొండ. అంటే మన ఇంద్రియాలను కొండంతగా వర్ధమానం చేసుకోవాలి, డెవలప్ చేసుకోవాలి. అంటే ఈ చర్మచక్షువులతో ఇక్కడ దాకా చూస్తాము, కానీ దివ్యచక్షువుతో సృష్టి అంతా చూడవచ్చు. అంటే మన దివ్యచక్షువుని సంపాదించుకోవడం అనేది మన ఇంద్రియాలను మనం అధికం చేసుకోవడము, కొండంతా చేసుకోవడం. చూసారా? గోకులము అంటే ఇంద్రియాల్లోనే మటుకే జీవించేవాడు గోకులం. ఓకే. గోపాలుడు అంటే ఇంద్రియాలను పరిపాలించాడు, ఇంద్రియాలను వశం చేసుకున్నాడు, గోపాలుడు. గో అంటే ఇంద్రియాలు. గోవులను రక్షించాలి అంటే, గోవులు అంటే మనం ఆవులు అనుకుంటున్నాం. గో అంటే ఆవుని రక్షిస్తుంటాడు, కానీ కోడిని మేకను తింటుంటాడు. అయ్యా, ఏ జీవి చంపబడకూడదు. గో అంటే ఈ భారతదేశంలో గోవులు అనుకుంటారు. ఆధ్యాత్మిక శాస్త్రం ఏం చెప్తుందంటే, గో అంటే ఇంద్రియములు, గోకులం అంటే ఇంద్రియ కులం. అంటే సగటు మానవుడు, నరుడు గోకులవాసి, నారాయణుడు గోపాలుడు. అంటే నరుడు నారాయణుడు కావలే, పశువు పశుపతి కావలే, గోకులంలో ఉన్నవాడు గోపాలుడు కావలే. అంటే ఇంద్రియ లోలుడైన వాడు ఇంద్రియాలను వశం చేసుకోవాలి. ఇంద్రియాలను వశం చేసుకునేవాడు ఇంద్రుడు. ఈ 5 జ్ఞానేంద్రియాలను వశం చేసుకోవడము దమము అంటాము. అంతరేంద్రియమైన మనస్సును వశం చేసుకోవడం సమము అంటాము. మన సమం అంటే అంతరేంద్రియ మనస్సుని నిగ్రహం చేసుకున్నవాడు, వశం చేసుకున్నవాడు, కంట్రోల్లో పెట్టుకున్నవాడు, అదుపులో పెట్టుకున్నవాడు, దాని మీద పట్టు సాధించినవాడు మహేంద్రుడు, గొప్ప ఇంద్రుడు. ఆ మహేంద్రుడి దగ్గర ఒక కామధేనువు ఉంటుంది, ఒక కల్పతరువు ఉంటుంది, ఒక చింతామణి ఉంటుంది, ఒక వజ్రాయుధం ఉంటుంది, ఒక ఐరావతం ఉంటుంది. చూసారా? మహేంద్రుడి దగ్గర. మహేంద్రుడు అంటే
గొప్ప మహా ఇంద్రియాన్ని వశపరుచుకున్నవాడు. మహా ఇంద్రియం అంటే మనస్సు. ఆ మనసుని కట్టడి చేసిన వాడు మహేంద్రుడు. కేవలం ఇంద్రియాలనే కట్టడి చేసిన వాడు చూడకుండా ఉంటే మనసులో మటుకు చూడాలని ఉంటుంది. అంటే ఈ బహిరేంద్రియాన్ని వశం చేసుకున్నాడు, కానీ అంతరేంద్రియాన్ని వశం చేసుకోలేదు. కనుక ఈ మహేంద్రుడు అన్న, ఇంద్రుడు అన్న, ఐరావతం అన్న, వజ్రాయుధం అంటే అన్నిటినీ ఛేదిస్తుంది. చింతామణి అంటే నీ చింతలన్నింటినీ, నీ కోరికలన్నింటినీ తీర్చేమని. కామధేనువు నీ కోరికలన్నీ తీర్చే. కల్పతరు నీ కల్పనలన్నీ కూడాను చక్కగా ఫలాలేవి. ఐరావతం శుద్ధమైన గొప్ప ఏనుగు మీద సవారీ చేస్తుంటాడు. అంతకన్నా సవారీ దొరుకుతుంది ఏమిటి? జంతు సామ్రాజ్యం అంటే నీకు సహకరిస్తూ ఉంటుంది ఐరావతం. కనుక గోవర్ధన గిరిదారి, గోకులము, గోపాలుడు, ఇంద్రుడు, మహేంద్రుడు, ఐరావతం, వజ్రాయుధం, కల్పతరు, కామధేను, చింతామణి. కనుక వీటన్నిటినీ మనం ఎన్నో నేర్చుకోవాలి, అంతరార్థాలు. ఇలాగే ప్రతి దేశంలోంచి, ప్రతి మతంలోంచి, ప్రతి సంస్కృతి నుంచి, అన్ని సంస్కృతుల నుంచి, అన్ని మతాల నుంచి మనం నేర్చుకోవాల్సినవి ఎంతో ఎంతో ఉంది. ఆధ్యాత్మికత నేర్చుకుంటే వస్తుంది. ఆధ్యాత్మిక శాస్త్రము తెలుసుకుంటే తెలియబడుతుంది. కుమారస్వామి, వినాయకుడు ఉన్నారు. కుమారస్వామి ఏమో చకచక అన్ని చోట్లకి పరిగెత్తుతున్నాడు, కానీ పాపం వినాయకుడు పరిగెత్తలేకపోయాడు. స్థూలకాయుడు కదా, ఎవరు ఫస్ట్ వస్తే వాడు గొప్పవాడు. అక్కడ చిన్న కాంపిటీషన్ పెట్టాడు. కుమారస్వామి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. వినాయకుడు ఏం చేయలేక తల్లిదండ్రుల చుట్టూ తిరిగాడు. అప్పుడు ఏమైందంటే, ఎక్కడెక్కడైతే కుమారస్వామి వెళ్ళాడో అక్కడికన్నా ముందు, అంతకన్నా ముందు వినాయకుడే అక్కడ కనపడ్డాడు. అప్పుడు మళ్ళీ కుమారస్వామి తిరిగి వచ్చి వినాయకుడికి నమస్కారం పెట్టి, నువ్వే గెలిచావు, నేనే ఓడిపోయాను. అంటే వేగంగా పరిగెత్తగల కుమారస్వామి, మరి పరిగెత్తలేని వినాయకుడు గెలిచాడు, కుమారస్వామి ఓటమిని ఒప్పుకున్నాడు. ఇక్కడ ఏం జరిగింది? నువ్వు ప్రాపంచికంగా ఎంత వేగంగా పరిగెత్తినా నీకు చివరికి ఓటమి పాలే. ఎంతవరకు అయితే నువ్వు నీ తల్లిదండ్రులకు నువ్వు నమస్కారం చేయవో. అంటే ఎవరు తల్లి, ఎవరు తండ్రి? ధ్యానమే తల్లి, ధ్యానమే తండ్రి. పార్వతి ఎవరు? ధ్యానం. శివుడు ఎవరు? ధ్యానం. వినాయకుడు ఎవరి చుట్టూ తిరిగి నమస్కారం చేశాడు? ధ్యానం చుట్టూ తిరిగి ధ్యానానికి నమస్కారం చేశాడు. చూశాడు. అప్పుడు లోకంలో వేగవంతంగా పరిగెత్తేవాడందరికన్నా ముందు తానే ఉన్నాడు. అంటే ఈ కథ ఎంత చక్కగా మనకి స్ఫూర్తినిస్తుంది చూడండి. మనం ఏం చేయాలంటే, ధ్యానం అనే తల్లికి, ధ్యానం అనే తండ్రికి మనము రోజు నమస్కారం చేయాలి. ఇప్పుడు ఇహలోకంలో ఎలా ఉన్నామో, ఎక్కడున్నామో మనకి ఇవన్నీ వద్దు. ఈ రెండింటినీ వదిలిపెట్టేసి శ్వాస మీద ధ్యాస పెట్టాలి. శ్వాసానుసంధానం. పవనపుత్రులము కావాలి. ఇది మరి మనకంతా రామాయణంలో గొప్ప గొప్ప యోగేశ్వరుల ద్వారా మనకు అన్ని చెప్పబడి ఉన్నాయి. కట్టే, కొట్టే, తెచ్చే. ఏమిటి కట్టే? ఈ శరీరాన్ని కట్టే. దేన్ని కొట్టే? మనసుని కొట్టే. దేన్ని తెచ్చే? దివ్య చక్షువును తెచ్చే, దివ్య శక్తిని తెచ్చే. చూశారు? కట్టే, కొట్టే, తెచ్చే. కట్టె అంటే ఈ కట్టెని, శరీరం అంటే కట్టేది. ఈ కట్టెని మనం కట్టేసాం. అంటే ఈ కాలుని ఈ కాలుతో కట్టేసాం, ఈ చేతిని ఈ చేతితో కట్టేసాం, ఈ పెదవిని ఈ పెదవితో కట్టేసాం, కంటిని కన్ను రెప్పలతో కట్టేసాం. వీటన్నిటిని కట్టేసాం. మనసు పోతుంది, చంచలమైన మనస్సు. దాన్ని పట్టుకుని కొట్టాలి. ఎలా అంటే శ్వాస మీద ధ్యాస ద్వారా మనసును బంధిస్తాం, మనసు దిగ్బంధనం చేస్తాం. ఏ దిక్కుకి పోకుండా అష్టదిక్కులను దిగ్బంధనం చేసి మనసుని వశం చేసుకుంటాడు. కొట్టే, మనసును కొట్టే. మనసును కొడితే ఏమవుతుందంటే దివ్య శక్తులను తెచ్చి, దివ్య చక్షువును తెచ్చి. చూశారు? అంటే కట్టే, కొట్టే, తెచ్చే. ఏమిటి కట్టే? వారధిని కట్టే. వారధి చెప్పాను కదా, ఈ ఇహలోకానికి పరలోకానికి మధ్య వారధిని కట్టే. కొట్టే ఏమిటంటే, కొట్టే ఇహలోకంలో మన మనసులో ఉన్న రావణాసురుని, కుంభకర్ణుని కొట్టే. అంటే తమో గుణాన్ని చంపి, రజోగుణాన్ని చంపి, తెచ్చే అంటే పోగొట్టుకున్న సీతను, పోగొట్టుకున్న కళ్యాణాన్ని, పోగొట్టుకున్న శక్తులను రాబట్టుకుంటాం. తెచ్చే. కట్టే అంటే వారధి కట్టే,
కొట్టే అంటే రావణాసులను రాక్షసులను కొట్టే, తెచ్చే అంటే సీతను తెచ్చే. సీత అంటే ఆత్మ యొక్క శక్తి. ఆత్మ రాముడు అంటే ఆ రాముడు అంటే ఆత్మ పదార్థం. రావణుడు అంటే ఈ యొక్క రజోగుణం అంటే పరిపరి విధాలు పోయే మనస్సు, వెర్రి తలలు వేసే మనస్సు. తమోగుణం అంటే తిండి నిద్ర, తిండి నిద్ర. వీటన్నిటిని కొట్టి ఆ యొక్క ఆత్మశక్తిని తెచ్చే. ఎవడంటే ఆత్మారాముడు, ఆత్మ కానుక జీవుడు. చూసారా ఆధ్యాత్మికత, ఆధ్యాత్మిక శాస్త్రం అంతరార్థాలు ఎలా ఉంటాయో. లంక దహనం, లంక అంటే ఒక నేను నాది అనేది, ఇదంతా ఒక లంక, ఒక పరిమిత తత్వంని దహింపజేయాలి. లంక అంటే ఒక పరిమిత తత్వం. లంక అంటే చుట్టుపక్కల అంతా సముద్రం ఉంటుంది, అది ఒక పరిమితంగా కనపడుతుంది. ఆ పరిమిత తత్వాన్ని దహింపజేయడమే లంకా దహనం. అపరిమితత్వంలో మనం జీవించాలి, అన్లిమిటెడ్నెస్. నేను నాది అనేది పరిమిత తత్వము, నేను నాది లేనిది అపరిమిత తత్వం. అందులో మనం జీవించాలి. నేను నాది అని పోగొట్టుకుని జీవించాలి, అంటే అపరిమిత తత్వంలో జీవించాలి. ఇదంతా ఆధ్యాత్మికత, ఆధ్యాత్మిక శాస్త్రము అంతరార్థం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.